నమస్కారం, భారత్ టుడేకి స్వాగతం. నేను మీ సుమలత. మాచర్ల పట్టణంలోని CWD కాలనీలో ప్రభుత్వ ఆస్తులను కొంతమంది ఇరిగేషన్ శాఖకు చెందిన ఉద్యోగులు పట్టపగలే అపసంహరించుకొని పోతున్నారని అక్కడ ప్రజలు గుసగుసలాడుకుంటూ ఉండడంతో ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఆలస్యంగా వెలుగు చూస్తుంది. ఈ విషయంపై మాజీ కౌన్సిలర్ కొండూరు లెనిన్ బాబు స్పందించి ఆయన మీడియాతో మాట్లాడారు. కంచె చేను మేసినట్లు చెందిన ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారన్నారు. సంబంధించే పాత ఈగర్ ఆఫీసు సంబంధించిన ఆవరణలో ఉన్నటువంటి రేకుల షెడ్డు గత 60 సంవత్సరాల నుంచి ఉన్నాయి. వీటిలోని ఉన్న కలపని రేకుల్ని కొంతమంది అధికారులు ఇంటి అవసరాల నిమిత్తము వాడుకుంటున్నారు. ఏందని అడిగితే మేడం గారిని అడిగామంటున్నారు. మేడం గారేమో మరి రఘురామరెడ్డి అని సీనియర్ అసిస్టెంట్ ఉన్నాడు లోపల, కాశీము సీనియర్ అసిస్టెంటు, వాళ్ళ ఇంటి అవసరాల నిమిత్తము కావాలని చెప్పని అడిగారు. అందుకని కొన్ని తీసుకోమంటున్నాము అని చెప్పారు. అయితే ఇది ఇప్పుడు కాదు, కనీసం మినిమం 100-200 రేకులు కనపట్లేదు ఇక్కడ. రేపు మాపో ఇవి ఐరన్ కూడా మాయమైపోయే స్థితి ఉంది. కనుక మీరు తక్షణమే అధికారులు స్పందించి ఇవి అన్యాక్రాంతం కాకుండా ఆపవలసిందిగా కోరుతున్నాను.